రైట్ అదర్స్ న్యూస్ చూసేటోళ్ళు అందరు రెడీగా ఉన్నట్టే కదా. ఇక మరి ఆలస్యం ఎందుకు, జల్దిగా హెడ్లైన్స్ ఏదో చూసేయండి. అటెంక వార్తలు ఏందో ఒకటి అరుచుకోరద్దాం పాండ్రి. మళ్ళా పెరుగుతున్నాయి సైబర్ కేటుగాళ్ళ మోసాలు, జర పైలంగుండ్రో జనాలు. కటకటాలో కొక్కరకో యజమాని చూసినాం కంటడేమో ఊకో ఊకో. ఫ్రిడ్జ్ లో టమాటాలు మాయం, ఏందో ఏమో అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన జనం. లీడర్ల నడుమ కరెంటు మీద లొల్లీలు, ఓ పారి ఆలోచన చేయవలసిందని అంటారు ప్రజలు. ఇప్పుడు పడే వానలకు డేంజర్ లో ఢిల్లీ, మస్తు మునిగినాయంట అక్కడున్న ప్రతి గల్లీ. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడి ఆగమైతున్నారు చిన్న పోరగాళ్ళు, ఓ పారి నజర్ పెట్టుండ్రి మరి తల్లిదండ్రులు. అంటే అనొద్దు కానీ మేము అదర్స్ న్యూస్ లా చాలా రోజుల సంధి చెప్తున్నాం. రోజుకు మన దగ్గర టెక్నాలజీ పెరుగుతుంది. పెరిగిన టెక్నాలజీ తగ్గట్టే మోసం చేసే సైబర్ కేటుగాళ్ళు ఇట్లా ఎక్కువనే అవుతుర్రు. అయినా వాళ్ళు మోసం చేసుడేమో గానీ మనోళ్ళు ఎట్లా మోసపోతున్నారో అస్సలు సమజైతలేదు. అరే రోజు గిసోంటి వార్తలు ఏదో ఒకటి మనం మస్తు చూస్తున్నాం. అగో అండ్ల గీ వార్త ఒక్కటి, ఆలస్యం చేయకుండా వార్త ఎందుకు చూసేయండి. అరే అంటే అనొద్దు కానీ మేము అదర్స్ న్యూస్ లా చాలా రోజుల సంధి చెప్తున్నాం. అగో రోజుకు మన దగ్గర టెక్నాలజీ పెరుగుతుంది. పెరిగిన టెక్నాలజీ తగ్గట్టే మోసం చేసే సైబర్ కేటుగాళ్ళు ఎక్కువ అవుతున్నారని. అయినా వాళ్ళు మోసం చేసుడేమో అని మనోళ్ళు ఎట్లా మోసపోతారో అస్సలు సమజ్ అయితలేదు. అరే ఇట్లాంటి వార్తలు మస్తు చెప్పుకుంటాం కానీ ఇట్లా ఈ వార్త చూడరు. ఇక్కడ అసలు ఉంచడం ఏంటంటే ఇక్కడ లక్కీ డ్రాల ₹1,00,000 గెలుచుకున్నారని ఒక మెసేజ్ రాగానే మరి మెసేజ్ రాగానే పొలానికి ఏమనిపించిందో ఏమో కానీ ఈ అన్న దెబ్బకు సైబర్ నేరగాల బారిన పడి దగ్గర 6 లక్షలు పోగొట్టుకున్నాడంట. ఓ ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు పెట్టిన లక్కీ డ్రాల 11 లక్షలు వచ్చినాయని చెప్పేసి నెల్లూరు చెందిన వెంకటేశ్వరరావుకు పోస్టల్ ద్వారా కొన్ని పత్రాలు వచ్చినాయట. పత్రాలలో ఉన్న ఫోన్ నెంబర్ కు లొకేషన్ అయినా ఫోన్ చేసి ఆయన కాడ ఉన్న పైసలన్నీ బ్యాంకు ఖాతాలలో జమ అయ్యేదాకా వాళ్ళకు పైసలు కడుతూనే ఉన్నాడట. చూసిండు 6 లక్షల దాకా పైసలు కట్టిన తర్వాత ఆయనకు అర్థమైందట, ఓర్ని అవ్వ నేను సైబర్ మోసగాళ్ళ చేతుల ఆగమైపోయినా అని. సూచనారులకి ముచ్చట ఏ తిరుగున్నదో ఇవాళ రేపు రోజులు మంచి లేవు. ఎందుకనే మంచిది మీరు కూడా జర భద్రం. అనలేకనే మీకు కూడా మేము గది ఇస్తాం ఇది ఇస్తామని ఇవ్వాలన్నా ఏమని అంటే ఆశపడకుంటుంది. జర ఇంతసేపు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చాలా ముఖ్యమైన వార్త. ఇక్కడ వార్త ఏంటంటే ఓ దగ్గర చాలా పెద్ద దొంగతనం జరిగింది. అయితే అక్కడున్న పబ్లిక్ చిన్నగా చూసిండ్రు గా దొంగ లటుక్కని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిండ్రు. కానీ ఇక్కడ గమ్మతు ముచ్చట ఏంటంటే దొంగను తీసుకుపోయిన పోలీసులు ఇంకొకళ్ళను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వేసిండ్రు. మీకు ఇంకా ముచ్చట సమజ్ కాలేదు కానీ ఈ వీడియో చూడుర్రి, అయితే ఇంకా అస్సలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. కానీ ఇది నిజంగా ఇచ్చంత్రమైన ముచ్చటనే ఉల్లా. ఓ కూర్లా ఎరైటి ముచ్చట ఏందంటే ఓ పోలీస్ స్టేషన్ లా ఏకంగా కోడి పుంజును అరెస్ట్ చేసిండ్రు. గిదెక్కడి కథలో అనిపిస్తుంది కదా. ఇది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాడ గీ ముచ్చట జరిగింది అన్నట్టు. అసలు ఏం కథ జరిగిందంటే జడ్చర్ల మండలంలోని బురెడ్డిపల్లి శివారు కాడ ఊకే నాటుకోల దొంగతనాలు జరుగుతాయంట. మంచి కోడన్నాక ఊర్ల దొంగతనాలు జరుగుడు శరా మామూలే. ఇండ్లే ఉందంటారా? ఇండ్లేం లేదు గాని కోడిని దొంగతనం చేసిన దొంగ బాబు డైరెక్ట్ దొంగతనం చేసుకుంటూనే దొరికిండు అన్నట్టు. కోడి ఈకలు కనిపిస్తేనే కనిపెట్టే మనోళ్ళు డైరెక్ట్ దొంగతనం చేయంగా చూస్తే ఊరుకుంటారా అనుల్లా. కథం ఆ దొంగను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిరు ఆ ఊర్ల గ్రామస్తులు. అయితే ఇంతకీ ఆ కోడి ఎవరిదనేది ఎవ్వలకు తెలియదు అన్నట్టు. పోలీసులు దొంగతో పాటు కోడిని కూడా లాకప్ వేసిర్రు. ఈడ ఇంకో గమ్మత్ ముచ్చట ఏందంటే కోడి భద్రత కోసమే దాన్ని లాకప్ లో పెట్టినట్టు సిఐ రమేష్ బాబు సార్ చెప్పిండిగా.
ఇప్పుడు నేను చెప్పే ముచ్చట రాజకీయ ముచ్చట కాదు. అయినా మనం రాజకీయ ముచ్చట ఇప్పుడు చెప్పుకోము, గా ముచ్చట మీ అందరికి మాగా ఎరికే. ఇప్పుడు మన దగ్గర ఒకటి మస్తు ట్రెండింగ్ లో నడుస్తుంది. తక్కువ టైంలోనే మస్తు ఫేమస్ అయింది పోరి. నాకు తెలిసి ఇప్పుడు గది తెలవని వాళ్ళు ఎవ్వరుండరు. గది ఏందంటే టమాటా. ఇప్పుడు ఈ టమాటాకు ఎంత డిమాండ్ ఉన్నదంటే చెప్పలేని తిరుగున్నది. గదేందో నేను చెప్పుడు కాదు కానీ మీరు చూడుర్రి. ఆ టెంక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. వర్ణ్యవా ఈ కథ ఇంకా చాలా గమ్మత్తుగా ఉన్నది కదా. ఆగో దొంగ బాబులు ఏమన్నా గా పైసలు ఇంత బంగారం పట్టుకపోతారు కానీ ఈ టమాటాలు కూడా పట్టుకపోయిందని మస్తు పరిశాన్ అవుతారు ఇంటి చుట్టుపక్కలలో. కానీ జర్ర ఇంత ఆలోచన చేస్తే ఇప్పుడు బంగారం కానీ ఖరీదైన ఏమన్నా ఉన్నాయంటే మరి టమాటాలు అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇప్పుడు మన దగ్గర రాజకీయాలు ఏ తీరుగా నడుస్తున్నాయి అంటే చాలా ఇచ్చంద్రంగానే నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఏమున్నది, ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నది. లోపల పొట్టు పొట్టు కక్షలున్నా బయటకు మాత్రం మస్తు నవ్వుకుంటా మాట్లాడుకుంటుర్రు. మంచి చెడిగిట్లా అరుచుకుంటారు. ఒక్కో పార్టీలో ఒక్కో లొల్లి. మళ్ళీ లొల్లంటే పక్క పార్టీలకు కాదుల్లా, వాళ్ళ దాంట్లో వాళ్ళకే. మీకిట్లా సమస్య కాదు కానీ గా వాళ్ళ పంచాయతీందో మీరైనుండ్రి. ఇప్పుడు మన తెలంగాణలో ఏం నడుస్తున్నదనంటే ఎవరైనా ఏం చెప్తారు, గది కూడా తెలియదా ఏం నడుస్తున్నది, కరెంటు పంచాయతీ నడుస్తున్నది. ఇక ఈ పంచాయతీ గురించి మనం అటెంక వివరంగా మాట్లాడుకుందాం కానీ ముందుగాలైతే మన లీడర్ల మాటలు ఇందాం. మొద్దుగాల ఎవరితోని షాల్ చేద్దాం. కోమటిరెడ్డి సారు. మా నల్గొండ జిల్లాలో భువనగిరి జిల్లాలో కానీ తెలంగాణ ఎక్కడికైనా పోదాం. కేటీఆర్ 10 గంటల కరెంటు నువ్వు ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తా, నువ్వు లేకపోతే అక్కడనే రాజీనామా చేయాలి అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రం ఎసోటి తిప్పలు రాకుండా చూసుకుంటున్నామని చెప్తుర్రు గులాబీ పార్టీ పెద్ద సార్లు. గవన్నీ కాదు, అవన్నీ ఉత్తమాటలు. మనం ఇప్పుడు సబ్ స్టేషన్ కు పోదాం. 12 గంటలు వస్తే కేటీఆర్ రాజీనామా చేయాలి, 24 గంటలు వస్తే మరి నేను చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిండు కోమటిరెడ్డి సారు. అగో సార్ అన్నట్టే చేసి చూపెట్టిండు కదా. 12 గంటలు 3 పేజీలు ఇస్తున్నావా? ఇస్తున్నావు కదా, మంచి వెరీ గుడ్. 12 గంటలలో ఎన్నిసార్లు కట్ అవుతుంది? అయ్యో చూసినారుల్లా వాళ్ళ పరిస్థితి ఏ తీరుగున్నదో. అక్కడ కరెంటు దగ్గర పనిచేసే పెద్ద మనిషికి ఇంకా జీతం కూడా రాలేదంట. మళ్ళా దానెమ్మటి 12 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇచ్చినట్టు ఎప్పటికప్పుడు బుక్ లో కూడా రాస్తున్నారంట. మరి ఇప్పుడు సార్ అన్నట్టే సబ్ స్టేషన్ కి పోయిండు, ఉన్న ముచ్చట బయట పెట్టిండు. మరి సార్ వేసిన సవాల్కు మంత్రివర్యులు ఏం చేస్తారో చూడాలని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. అసలు ఈ కరెంటు పంచాయతీ మొత్తం షురుగానికి అసలు కారణం చేతి గుర్తు లీడరు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సార్ అన్నట్టు. మరి సారు మాటలు కూడా ఒకసారి ఇందాం పాండ్రి. రైతులకు ఉచిత కరెంట్ ఎట్లిస్తాము, ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతుండు. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్ ఒక 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్లకు గుర్తుపడి వ్యవసాయానికి 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. 24 గంటలు ఇస్తే ఆటోమేటిక్ స్టార్టర్స్ ఉన్న వ్యవసాయం అంటే ఆన్ అండ్ ఆఫ్ స్టార్టర్స్. గతంలో విద్యుత్ పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తే మనం ఆ రాత్రి కూడా చేసుకోవడం ఎందుకని ఆటోమేటిక్ స్టార్టర్స్ పెట్టడం వల్ల ఎప్పుడు కరెంట్ వస్తే ఆటోమేటిక్ ఆ మోటార్ ఆన్ అయిపోయి ఆ వచ్చే 2 గంటలు 3 గంటలు నీళ్లు పారాయి. ఇప్పుడు ఏమైంది, 24 గంటలు వేయడం వల్ల ఆటోమేటిక్ ఆ మోటార్ 24 గంటలు తిరుగుతూనే ఉంది. భూమి దాటిపోయి ఊరు దాటిపోయి నీళ్లు పోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. సో ఈ ఆటోమేటిక్ స్టార్టర్స్ ని మార్చాలి అని అంటే అగో గదన్నట్టు సారు బాధ. రైతుల కోసం సారు కొట్లాడుతున్నాడని చేతి గుర్తు పార్టీ లీడర్లు అంటుంటే లేదు లేదు రైతులను మోసం చేయనికి ఇన్ని కుట్రలు చేస్తున్నారని గులాబీ పార్టీ లీడర్లు పెద్ద పెద్ద ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు గిదే ముచ్చట మీద గులాబీ పార్టీ కార్మిక శాఖ మంత్రి మన మల్లారెడ్డి సారు ఏమంటున్నాడో కూడా ఇందాం పాండ్రి. రైతుల ద్రోహి మన రేవంత్ రెడ్డి అమెరికాకు భిక్షం అడుకుంటందుకు పోయి ఎలక్షన్ల ముందు ఓ భిక్షం అడుకుంటందుకు పోయి అమెరికాలో
ఆడ పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో, కాంగ్రెస్ పిసిసి కాగానే ఒక పెద్ద నాయకుడు అయిపోయినా, అప్పుడే సీఎం అయిపోయినా, అప్పుడే అదైపోయినా అని. వాడు ఒక బట్టబాజిగాడు, వాడు బ్లాక్ మెయిలర్, వాడు దరిద్రుడు. ఎంత పెద్ద మాట అన్నాడు. రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతా అది పోయి అమెరికాలో పోయి అంటాడు. అమెరికా ఎందుకు పోయినావు నువ్వు? బిచ్చం అడుకు, ఎలక్షన్ల ముందు బిచ్చం అడుకుంటుంది పోయినావు, పైసలు కలెక్షన్ చేసుకుంటుంది పోయినావు. వాని పని ఏంటి? రోజు పైసలు కలెక్షన్ చేయాలి. వానికి మాట్లాడే పద్ధతి కూడా లేదు. వాడో రైతు బిడ్డని అవాడు, వాడో రెడ్డి అవాడు, వాడో దొంగ. వారికి మాట్లాడనికే రాదు. సీఎం కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల సంది కళ్ళల్లో ఒత్తులేసుకొని రైతుల కోసం కాళేశ్వరం అసలు ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇచ్చుకుంటా, తాగునీరు ఇచ్చుకుంటా, 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా భారతదేశంలోనే ఎక్కడన్నా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో పట్టింది. మన రైతులు పండించారు. మన కేసీఆర్ గారు వాళ్ళకి సహకారం అందిస్తే పండించారు. వీళ్ళ ముఖాలకు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. వాళ్ళకి కరెంట్ ఇచ్చిరా, ఏదైనా నీళ్ళు ఇచ్చిరా, వాళ్ళు సాగునీరు ఇచ్చిరా, ఏదైనా ఫెర్టిలైజర్ మందులు ఇచ్చిరా? ఏది ఇయ్యలే దరిద్రులు కాంగ్రెస్లు. దేశమంతా కూడా దివాలు తీసింది. రైతుల కోసం మాట్లాడతాడా? అరే మల్లన్న, ఏందే గట్ల తిడుతున్నావు? కరెంటు ముచ్చట మీద 1 నిమిషం మాట్లాడితే మిగతా 5 నిమిషాలు మొత్తం తిట్లే ఉన్నాయి. హగో మల్లన్న, ఇయ్యలేదని వాళ్ళంటే ఇచ్చినమని గట్టిగా చెప్పాలే గాని గిట్ల పబ్లిక్ లా గీ తిట్టుడేందే మల్లన్న అని అంటున్నారు వీడియో చూసిన పబ్లిక్. మొత్తానికి అదన్నట్టు అసలు పంచాయతీ. తెలంగాణ రైతుల కోసం మేము 24 గంటల కరెంట్ ఇచ్చినామని గులాబీ పార్టీ లీడర్లు అంటే లేదు లేదు, మీరు చక్కగా 12 గంటల కరెంటు కూడా ఇస్తలేరని చేతి గుర్తు పార్టీ లీడర్లు అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ ముచ్చట మీద అన్ని పార్టీల లీడర్లు మాట్లాడినా అధికారంలో ఉన్న పెద్ద సారు మాత్రం ఇంకా ఏం మాట్లాడతలేదు. చూడాలేగా మరి ఈ పంచాయతీ ఏడుదాకా పోతుందో అని అంటున్నారు మొత్తం ముచ్చటిన్న తెలంగాణ ప్రజలు. అబ్బబ్బబ్బబ్బా, ఏం వర్షాలో ఏమో పోండ్రి. మామూలుగా మన దగ్గర వానలు పడితే వాగులు నిండుతాయి, మత్తాలు పోస్తాయి, చెరువులు నిండుతాయి, అటెంక మంచిగా పంటలు పండుతాయి. అయితే ఈ ముచ్చట ఒకప్పుడు మంచిగానే ఉండే గాని ఇప్పుడు అట్లా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటారా? ఢిల్లీలా వానలకు ఏకంగా ఇండ్లు మునుగుతాన్నాయి, కాలువలు పొంగి పొర్లుతాన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా అక్కడ వానల పరిస్థితి ఏందో అరుసుకొని వద్దాం పాండ్రి. అబ్బాబా, ఏం వానలో ఏమో పోట్రి, పబ్లిక్ మస్తు పరిశాన్ చేస్తాను ఈ వానలు. మన దగ్గర వానలేమో అని గడిదిక్కు హిమాచల్ ఢిల్లీ చూసుకుంటే అక్కడ పరిస్థితులు చెప్పలేని తిరుగున్నాయి. హిమాచల్లో పడ్డ వానలకు వాగులు కాలువలు నిండి పొంగి పొర్లేసరికి పక్క పొట్టున్న ఇండాలకు నీళ్లు పోయి ఇండ్లు మొత్తం 7 కాడికి మునిగిపోయినాయి. ఇక బైకులు, కార్లు, పెద్ద పెద్ద బండ్లు, చెట్లని ఎక్కడికక్కడికి కొట్టుకపోయినాయి. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న అక్కడ సీఎం సారు అన్ని చూసి పబ్లిక్ తోని మాట్లాడిండు, మంచి చెడు అరుచుకున్నాడు. ఇక ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు ఏం జరగకముందుకే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అక్కడ ఉన్న ప్రజలు కానీ హామీ ఇచ్చిండు, ఆపదలు ఉన్న వాళ్ళని కాపాడతామని ఆర్డర్లు ఇచ్చిండు. ఇక గాముచ్చడంతా గట్లుంటే ఢిల్లీలో వాన తీరు మాత్రం చెప్పలేని తీరు ఉన్నది. ఎన్నెళ్ళింది 45 ఏళ్ల తర్వాత యమునా నది పొంగి పొర్లేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ మస్తు పాషాన్ అవుతున్నారు. గడ్డనే నది పక్క పొంటున్న పబ్లిక్ ను అక్కడికి వెళ్ళి ఖాళీ చేపించి వాళ్ళకు తిండి తిప్పలు ఆడుకుంటున్నారు అక్కడ ఉన్న సర్కారు. గడ్డనే అక్కడ కొన్ని పార్టీలు మేము కూడా ఆదుకుంటాం, ఇంత ఆపదలు ఉన్న వాళ్ళకి అన్నం పెడతామని అన్నం కూడా పెడుతున్నారు. ఇక ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చే 5-10 రోజుల్లో నేను వాన చిరుకులు పడట్టే ఉన్నాయని అంటున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. కానీ మన దగ్గర చిన్న చిన్న వాన చిరుకులు పడితే మన రైతులకు జరిగినంత సంబరమైన ముచ్చటని చెప్పుకోవచ్చు. మరే ఇయాల కూడా చెప్తాన్నాం, ఆ గోగ చిన్న పొరగాలు స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వాడి ఆగమైతున్నారు. తల్లిదండ్రులు ఓ పారి నజర్ పెట్టుండ్రి, గట్లనే ఓ పారి వార్త చూడుండ్రి.
ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చెప్పినా వాళ్ళ మేము చేసే పని మేము చేస్తామని అంటున్నారు చిన్న పోరగాలు గడ్డనే ఇయ్యాలి రేపు యువకులు. ఈ స్మార్ట్ ఫోన్లు ఒక్కసారి చేతులకు వస్తే కథం భూమి మీద ఉన్నామనే ముచ్చటనే మర్చిపోతారు మన తాన పోరగాలు. ఒక్క మాటలు చెప్పాలంటే చిన్న పోరగాలు ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఏమైనా చేస్తారు. ఆఖరికి హవా ఇయ్యకపోతే అలుగుతారు, లేకపోతే కొట్లాడైనా ఈ స్మార్ట్ ఫోన్ సాధిస్తారు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ల ప్లే స్టోర్ అనేది తెలిసి అన్ని ఆటలకు సంబంధించిన యాప్లు డౌన్లోడ్ చేసుడు, అలసట వచ్చేదాకా ఆటలాడు, ఆయటంక అడ్డమైన రోగాలు తెచ్చుకున్నాడు. కానీ ఏదేమైనా ఈ స్మార్ట్ ఫోన్లతో చాలా భద్రంగా ఉండాలి. ఎందుకంటారు ఇక్కడ చూడు, ఇక్కడ కనబడే పొలగానికి 10 ఏళ్ళు ఉంటాయి. రాజస్థాన్ దగ్గర ఉంటాడు అన్నట్టు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లాగా అదేదో ఫ్రీ ఫైర్ అనే ఆట ఆడి పిల్లగాడు పానాల విధికి తెచ్చుకున్నాడు. ఆట ఆడుతుంటే ఆఖరికన్నా ఎవరో చంపిన్లని నేను ఓడిపోయినా అని పిల్లగాడు చాలా బాధపడి ఆఖరికి ఇప్పుడు మతి స్థిమితం కోల్పోయి చాలా బాధపడుతున్నాడట. ముచ్చట చూసిన తల్లిదండ్రులు ఎంబడే పొలగాని దావకాల్లో తీసుకుపోయినారు. సూచినారుల పొలగాని కోసం ఏ తిరుగున్నదో జర మీరు కూడా ఫోన్లో ఈ ఆటలు ఆడు ఇప్పటికైనా జర బంద్ చేయండి. అవ్వయ్యకు జర ఇంత ఆసరగా అంటారని అంటున్నారు వార్త చూసిన డాక్టర్లు. మళ్ళా పెరుగుతున్నాయి సైబర్ కేటుగల్ల మోసాలు. జర పైలంగుంటుర్రో జనాలు. కటకటాలో కొక్కరకో యజమాని చూసినాం కంటడేమో ఊకో ఊకో. ఫ్రిడ్జ్ లో టమాటాలు మాయం. ఏందో ఏమో అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన జనం. లీడర్ల నడుమ కరెంటు మీద లొల్లీలు. ఓ భారీ ఆలోచన చేయవలసిందని అంటారు ప్రజలు. ఇప్పుడు పడే వానలకు డేంజర్ లో ఢిల్లీ మస్తు మునిగినాయంట అక్కడున్న ప్రతి గల్లీ. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడి ఆగమైతున్నారు చిన్న పోరగాళ్ళు. ఓ పారి నజర్ పెట్టుండ్రి మరి తల్లిదండ్రులు. ఎట్లున్నాయి అంటే మన అదృష్ట ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.